ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుదాం. 18వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు నా దీపము వెలిగించువాడవు నీవే అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ఎవరి దీపము ఎవరు వెలిగిస్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు కంటికి కనబడుతున్నటువంటి దీపాన్ని ఎవరైనా వెలిగించగలరండి. ఎవరైనా వెలిగించేటువంటి నా దేవుని బిడ్డలారా మరి వెలిగించగలరు. కానీ ఆత్మదీపాన్ని వెలిగించాలి. నా దేవుని బిడ్డలారా, ఆత్మదీపము అనబడుతున్నటువంటి మరి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని వెలిగించాలి, ఒక కుటుంబాన్ని వెలిగించాలి, ఒక సంఘాన్ని వెలిగించాలి, ఒక బ్రతుకును వెలిగించాలి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఎవరు వెలిగించగలరు? ఒకవేళ ఒకరు వెలుగుతున్నా ఒకరు దేదీప్యమానంగా ఉన్నారు అనని మనము విన్నా ఓర్వలేని స్థితి. ఎలాగైనా సరే వారి దీపం ఆరిపోవాలి, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఆరిపోయినట్లుగానే మారిపోవాలి అని కోరుకుంటున్నట్లుగా కనపడతారు. కానీ మన దేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన అటువంటి వాడు కాదు. కానీ ఆయన మన దీపమును వెలిగించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నేను అంటాను, నీ కుటుంబం అంతా చీకటిగా అయిపోయిందా? నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఒకప్పటి స్థితి కనబడకుండా కనుమరుగుగా మార్చబడిపోయిందా? ఆయన నీ కుటుంబం అనే దీపాన్ని వెలిగించగలడు. అంతేకాదండి, మన జీవితాలను వెలిగించేటువంటి గొప్ప దేవుడు, గొప్ప నాథుడు అని చెప్పాలి. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ నీ పిల్లల జీవితాలు అంధకారంగా మారిపోతున్నాయేమో, నీ భర్త జీవితం అంధకారంగా మారిపోతుందేమో, నీ పరిస్థితి అంధకారంగా ఉందేమో, ఈరోజు నేను అంటాను, ఆ అంధకారములో కూడా ఆ అంధకారములోనికి వచ్చి, ఆ చీకటిలోనికి వచ్చి నిన్ను వెతికి నిన్ను రక్షించి ఆ అంధకారములో ఆ యొక్క అగాధములో నువ్వు ఎక్కడైతే పడి ఉన్నావో నీ యొద్దకు వచ్చి నిన్ను వెలిగించగలిగిన దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. కనుక ఈ రోజున ఆయన మన జీవితాలలో ఒక వెలుగును నింపే దేవుడు. కనుక నా దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, మొరపెట్టండి, కన్నీళ్లు కార్చండి, దేవుని వైపు చూడండి. అది ఏ అగాధమైనా సరే, ఏ అంధకారమైనా సరే, ఏ చీకటైనా సరే యేసు నామములో ఆయన తొలగించేస్తాడు. యేసు నామములో అవన్నీ దూరం అయిపోతాయి. మన బ్రతుకులలో ఆయన వెలుగును నింపే దేవుడుగా ఒక వెలుగును మనం చూడగలం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం అందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభువా, మా జీవితాలలో నా తండ్రినైనా వెలుగును నా తండ్రి అయ్యా నింపే మా గొప్ప దేవుడు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, కన్నీళ్లు కరుస్తున్నాం. ఎవరి జీవితాలైతే అయ్యా అంధకారంగా మారిపోయాయి, ఎవరి బ్రతుకులైతే చీకటిమయమైపోయాయో వారిని దర్శించండి అయ్యా. వారి కొరకు ప్రార్థిస్తున్న నీ బిడ్డల యొక్క మొరలు మీరు ఆలకించండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.